సిపి బ్రౌన్. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ 1798 నవంబర్ 10న కోల్కతాలో జన్మించారు. 1812లో తండ్రి మరణం తర్వాత ఇంగ్లాండుకు పయనమయ్యారు. ఇతడి విద్యాభ్యాసమంతా అప్పటి మద్రాసులో సాగింది. 1820లో మద్రాసు కళాశాల వీడ్కోలు సభలో సర్ థామస్ మన్రో ప్రసంగానికి ఆకర్షితుడయ్యారు సిపి బ్రౌన్. ఆంగ్లేయుడిగా ఉన్న వ్యక్తి ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతం భాష తప్పనిసరిగా నేర్చుకోవాలన్న థామస్ పిలుపు బ్రౌన్ను ఆలోచింపచేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగంలో భాగంగా 1821లో కడప కలెక్టర్కు సహాయకుడిగా ఉద్యోగంలో చేరిన సిపి బ్రౌన్ తెలుగు భాషపై ఆసక్తి పెంచుకున్నారు. ఆంగ్లేయుడైన అప్పటి కలెక్టర్ తెలుగు భాషలో ప్రజలతో అనర్గళంగా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయిన సిపి బ్రౌన్ తాను కూడా తెలుగులో మాట్లాడాలని సంకల్పించారు. వెలగపూడి కోదండరామ పంతులు వద్ద తెలుగు అక్షరాభ్యాసం నేర్చుకున్నాక వెనుదిరిగి చూడలేదు. సిపి బ్రౌన్ తెలుగు నేర్చుకోవడమే కాకుండా తెలుగు సాహిత్యంపై మక్కువ పెంచుకుని భాషను బతికించడానికి అహర్నిశలు శ్రమించారు. మరుగున పడిన తెలుగును భవిష్యత్ తరాలకు అందించేందుకు కష్టపడ్డారు. కడపలో తెలుగు భాష, హిందుస్థానీ భాషలను ఉచితంగా బోధించడానికి 2 పాఠశాలలు స్థాపించారు. దాదాపు 20 మంది పండితులతో కలిసి తెలుగు భాషా సాహిత్యాన్ని కాపాడటానికి విశేష కృషి చేశారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు సాహిత్య తాళపత్ర గ్రంథాలు తెప్పించి వాటిని శుద్ధి చేసే ప్రక్రియ చేపట్టారు. కడపలో తెలుగు గ్రంథాలన్నీ శుద్ధి చేయించి వాటిని తెలుగులోకి తర్జుమా చేసేందుకు నిరంతరం శ్రమించారు. 1822లో మచిలీపట్నంకు రిజిస్ట్రార్గా బదిలీ అయినా తెలుగు భాష అభివృద్ధికి కృషి మాత్రం ఆగలేదు. మొదటగా తెలుగు నుంచి ఆంగ్లం, ఆంగ్లం నుంచి తెలుగులోకి సరళంగా అర్థమయ్యే విధంగా 2 నిఘంటువులను రూపొందించారు. సిపి బ్రౌన్ గారి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారు 1820వ సంవత్సరంలో కడపకు రావటం జరిగింది. వారు ఒక విదేశీయులైనప్పటికీ కూడా తెలుగు భాష మీద ఉన్న అభిమానంతో తెలుగు భాష నేర్చుకొని తెలుగు భాషకు సంబంధించి నిఘంటువులు తయారు చేసి వ్యాకరణం తయారు చేసి మన తెలుగు సాహిత్యంలో మరుగున పడిపోతున్న ఉత్తమ సాహిత్యాన్ని తీసుకొని దాన్ని మళ్ళీ పునరుద్ధరించి అదేవిధంగా వేమన యొక్క పద్యాలను కూడా వారు సేకరించి తాళపత్ర గ్రంథాల ద్వారా ఆ సమాచారాన్ని కూడా సేకరించి నిక్షిప్తం చేసి ఈరోజు మన తెలుగు భాషకు ఒక గొప్ప ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకురావడంలో సిపి బ్రౌన్ గారి కృషి మనం మరవలేంది. ఆలస్యమైన కానీ బ్రౌన్ సేవలను గుర్తించినందుకు ప్రభుత్వానికి, భాషాభిమానుల తరపున, బ్రౌన్ భక్తుల తరపున, గ్రంథాలయ పాఠకుల తరపున, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు భాషాభిమానులు, తెలుగు ప్రేమికుల పట్ల కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విషయంలో సహకరించిన పత్రికా యాజమాన్య వారికి, ఈనాడు, ఈటీవీ వారికి, గ్రంథాలయ అభివృద్ధికి అడుగడుగునా వాళ్ళు ప్రోత్సహిస్తూ వార్తలను ప్రచురింపజేసి ప్రజల్లో చైతన్యాన్ని రేకెత్తించుకు వారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. 1824లో వేమన పద్యాలను గుర్తించడం, ఆయన రాసిన శతకాలు, గ్రంథాలను తెప్పించి వాటిని తెలుగులోకి అచ్చువేసేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. వేమన రాసిన అబే దుబాయ్ గ్రంథాన్ని చదివి ఆసక్తి పెంచుకున్నారు. 1829లో వేమన పద్యాలను ప్రప్రథమంగా తెలుగులోకి అచ్చువేయించారు. వేమన పద్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నామంటే ఆ ఆంగ్లేయుడి పట్టుదలే కారణమంటారు సాహితీవేత్తలు. రామాయణం, మహాభారతం, భాగవతం, వసుచరిత్ర, రాఘవ పాండియం వంటి ఎన్నో ప్రాచీన గ్రంథాలను తెలుగులోకి అచ్చువేయించి అందుబాటులోకి తెచ్చిన సాహితీవేత్త సిపి బ్రౌన్. ఆయన కడపలో ఉన్నప్పుడే ఆంధ్ర గీర్వాణ ఛందము అచ్చయింది. 1828లో కడపలోని ఎర్రముక్కపల్లి వద్ద 15 ఎకరాల స్థలాన్ని, ఓ బంగ్లాను కొనుగోలు చేసిన సిపి బ్రౌన్ ఇంటి వెనకే తెలుగు సాహిత్యం కోసం ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. వాటిని అప్పట్లో బ్రౌన్ కాలేజీ అనేవారు. మహాభారతం గ్రంథాన్ని శుద్ధి చేయించడానికి సిపి బ్రౌన్ 5 నెలల జీతాన్ని ఖర్చు చేశారు. అప్పట్లో ఆయన జీతం నెలకు 500 రూపాయలు. ఈయన చేసిన సాహితీ సేవ అంతా సొంత ఖర్చుతో చేసిందే తప్ప ప్రభుత్వ సొమ్ము పైసా కూడా ఖర్చు చేయలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగంలో భాగంగా తెలుగు ప్రాంతాల్లోనే గడిపారు. 1955లో పదవీ విరమణ చేసిన తర్వాత కూడా లండన్లో ఉంటూ తెలుగు భాష కోసం పనిచేశారు. ఎన్ని విశ్వవిద్యాలయాలు కలిసి తెలుగు భాష కోసం కృషి చేయలేనిది ఒక్క సిపి బ్రౌన్ చేశారంటే అతిశయోక్తి కాదంటారు భాషాభిమానులు. ఆయనకి ఇక్కడ అసిస్టెంట్ కలెక్టర్గా 2వ సహాయకుడిగా ఇక్కడికి వచ్చినప్పుడు హన్బరి గారు ఇక్కడ కలెక్టర్గా ఉన్నారు.
అప్పుడు హన్బరి గారు కూడా ఆంగ్లేయుడు అయినప్పటికీ కూడా తెలుగులో అనర్గళంగా ప్రజలతో సంభాషించడం ఇదంతా గమనించినటువంటి బ్రౌను, మా ఆంగ్లేయ అధికారి ఇంత అనర్గళంగా తెలుగులో మాట్లాడుతున్నారు, నేను ఎందుకు తెలుగులో మాట్లాడకూడదని చెప్పి ఒక పట్టుదలతో ఆయన అతి తక్కువ కాలంలోనే వెలగపూడి కోదండరామయ్య పంతులు గారి దగ్గర విద్యాభ్యాసం, అక్షరాలు అక్కడ మొదలయ్యాయి ఆయన నేర్చుకోవడము. సిపి బ్రౌన్ గ్రంథాలయంలో దాదాపుగా ఆంగ్ల విభాగంలో మనం ఉన్నాం. ఈ ఆంగ్ల విభాగంలో మనకు చాలా అరుదైన పుస్తకాలు, అదేవిధంగా ఇక్కడ తాళపత్ర గ్రంథాలు, మనకు పిహెచ్డికి అవసరమైనటువంటి థీసిస్ అన్నీ కూడా ఇక్కడ లభ్యమవుతాయి. ఈ గ్రంథాలయం రచయితలకు, పరిశోధక విద్యార్థులకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం. సిపి బ్రౌన్ మరణం తర్వాత ప్రస్తుతం ఆయన నివాసం ఉన్న చిన్న బంగ్లా స్థానంలోనే కడపలోని ఎర్రముక్కపల్లి వద్ద సిపి బ్రౌన్ గ్రంథాలయం నెలకొల్పారు. ఇది దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతోంది. సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంగా ప్రస్తుతం విరాజిల్లుతోంది. 1,00,000కు పైగానే తెలుగు సాహితీ పుస్తకాలతో పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. సిపి బ్రౌన్ తర్వాత ఈ గ్రంథాలయం అభివృద్ధి చెందిందంటే అది స్వర్గీయ జానమద్ది హనుశాస్త్రి చేసిన ప్రత్యేక కృషి ఫలితమే. జానమద్ది, సిపి బ్రౌన్ తర్వాత ఎందరినో దాతలను కలిసి బ్రౌన్ గ్రంథాలయ పురోభివృద్ధికి కృషి చేశారు. ఫలితంగా జానమద్ది, సిపి బ్రౌన్ కాంస్య విగ్రహాలను బ్రౌన్ గ్రంథాలయంలో ఏర్పాటు చేశారు. ఆయన పేరుతో జానమద్ది కుమారుడు విజయభాస్కర్ జానమద్ది సాహితీ పీఠం నెలకొల్పారు. తండ్రి జానమద్ది జ్ఞాపకార్థం ఏటా అక్టోబర్, నవంబర్ నెలలో ప్రముఖ సాహితీవేత్తకు అవార్డు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. సిపి బ్రౌన్ గ్రంథాలయంలో ప్రస్తుతం తాళ్లపత్ర గ్రంథాలను శుద్ధి చేసి తెలుగులోకి అనువదించే పరిశోధన సాగుతోంది. నాట్య చూడామణి గ్రంథాన్ని తెలుగులోకి అనువదించే కార్యక్రమం పూర్తయింది. కడప సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం 2వ అంతస్తులో 200కు పైగానే తాళ్లపత్ర గ్రంథాలు ఉన్నాయి. వాటిని డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ సాగుతోంది. ఇక్కడ 11వ శతాబ్దం నాటి అరుదైన తామ్రపత్రం కూడా అందుబాటులో ఉంది. భూదానం శాసనాన్ని నాటి రాజులు తామ్రపత్రంలో లిఖించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. తాళ్లపత్ర గ్రంథాలను లిఖించే 5 ఘంటాలు ఇక్కడ కనిపిస్తాయి. 18వ శతాబ్దం నాటి 35 రాగి నాణేలు, చేతితో తయారు చేసిన 10 రాత ప్రతులు, మెకంజీ కైఫయత్తులు 45 ప్రతులు, 15 బ్రౌన్ లేఖరాత ప్రతులు, 400 సిద్ధాంత గ్రంథాలు, 1000 ప్రత్యేక సంచికలు అందుబాటులో ఉన్నాయి. బ్రౌన్ గారి యొక్క గుర్తింపు ఇంకా ప్రపంచమంతటా బాగా ప్రకటితం అవుతుంది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో బ్రౌన్ గారి గురించి అందరూ తెలియని ప్రజలు కూడా తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం నిర్వహించినందుకు, ప్రభుత్వం గారు జీవో జారీ చేసినందుకు చాలా 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 ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిపి బ్రౌన్ తెలుగు భాషా సాహిత్యాలకు చేసిన సేవ అనిర్వచనీయం. ఒక విదేశీయుడు అయినప్పటికీ తెలుగు అనేటువంటి ఒక భాష ఉన్నదని ఆయన ఉద్యోగానికి వచ్చేంతవరకు తెలియదు. అలాంటిది ఉద్యోగ సందర్భంలో వెలగపూడి కోదండరామ పంతుల ద్వారా కొంత తెలుగు నేర్చుకుని ఆ తర్వాత స్నాతకోత్సవంలో ఆయన అప్పటి మద్రాసు గవర్నర్ జనరల్ సర్ థామస్ మన్రో గారి యొక్క ఉపన్యాసం చేత ప్రభావితులైపోయారు. విదేశీయుడైనటువంటి బ్రౌన్ తెలుగు నేలకు చేసినటువంటి సేవ ఎనలేనిది. వారిని మనము మన జీవిత కాలమే కాకుండా రాబోయే తరాల వాళ్ళు కూడా గుర్తుపెట్టుకునే విధంగా అతను చేసినటువంటి కృషి అలాంటిది. ఎందుకంటే 20 మంది పండితులను పోషిస్తూ వారితో మనకు ఉన్నటువంటి కావ్యాలని పునరుద్ధరించి ఆ కావ్యాలన్నింటినీ కూడా భాషా పరిశోధన కేంద్రంలో భద్రపరిచారు. అదే కాకుండా బ్రౌన్ గురించి గొప్పగా మనం చెప్పుకోవాలంటే వారు విదేశీయులైనప్పటికీ మన భాషను నేర్చుకొని మన భాషలోనే నిఘంటువుల్ని రాయడము, తెలుగు ఇంగ్లీష్ తెలుగు నిఘంటువుల్ని, ఇదే కాకుండా బ్రౌన్ పద్యాలని ఇంగ్లీష్లోకి తర్జుమా చేశారు. ఆ విధంగా బ్రౌన్ని మనము కొనియాడవచ్చు. సిపి బ్రౌన్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కార్యక్రమాన్ని కడప కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడు సమక్షంలో జానమద్ది సాహితీ పీఠం మేనేజింగ్ ట్రస్టీ జానమద్ది విజయభాస్కర్, సిపి బ్రౌన్ గ్రంథాలయం సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు, కళాకారుల సమక్షంలో బ్రౌన్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సాహితీవేత్తలను సత్కరించారు. ప్రస్తుతం యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలో సిపి బ్రౌన్ గ్రంథాలయ పర్యవేక్షణ సాగుతోంది.
సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం విస్తరించడానికి ఇటీవల సంపత్ కుమార్ కుటుంబ సభ్యులు స్థలాన్ని దానంగా ఇవ్వడంతో అక్కడ 2 అంతస్తుల భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం 6 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. కడపలోని ఈ తెలుగు భాషా పరిశోధన కేంద్రం మరింత అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించి చొరవ చూపాలని ఇక్కడ ఉన్నటువంటి భాషాభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కడప సిపి బ్రౌన్ గ్రంథాలయం నుంచి కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్.